మీకు ఈ పాటికి సండే అప్డేట్స్ మొత్తం తెలిసే ఉంటాయి. కానీ నేను చెప్పే అప్డేట్ మీకు చెమటలు పుట్టిస్తుంది. ఓకేనా? తనూజ రమ్య చిట్టి పికిల్స్ని ఎలిమినేట్ చేసింది. తనూజానే కారణం. సంజన గారిని నామినేట్ చేసింది తనూజానే కారణం. రమ్య చిట్టి పికిల్స్ని తనూజ ఎలా ఎలిమినేట్ చేసిందంటే తనకు ఒక గోల్డెన్ పవర్ వస్తుంది. ఓకేనా? దానికోసం వీళ్ళు ఒక టాస్క్ ఆడతారు. బిగ్ బాస్ సీజన్ 9 లోగో క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆ కీస్ తెచ్చుకొని, కొన్ని కీస్ ఉంటాయి, ఆ కీస్ తెచ్చుకొని అక్కడ ఒక జార్లో కొన్ని బాల్స్ ఉంటాయి. దాని ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 లోగో ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, తనూజ ఫస్ట్ క్రియేట్ చేసేసింది. అప్పుడు తనకి గోల్డెన్ పవర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు తనూజకి గోల్డెన్ పవర్ వచ్చింది. మరి రమ్యని ఎలా ఎలిమినేట్ చేసిందిరా తెక్కలోడా అని మీ డౌట్, అంతే కదా? చివరిలో రమ్య అండ్ సంజన వాళ్ళిద్దరూ ఉంటారు. ఓకేనా? నాగార్జున గారు అడుగుతారు, నువ్వు ఎవరికి సేవ్ చేస్తావు, ఎవరిని ఎలిమినేట్ చేస్తావు ఆ గోల్డెన్ పవర్తో అంటే తనూజ సంజన గారిని సేవ్ చేస్తా సార్ అనింది. ఇప్పటికైనా సంజన గారు తెలుసుకోవాల్సినవి, తనూజ ఎప్పుడైనా సంజన గారి గురించి ఫేవర్గానే ఆలోచించారు. రమ్య చిట్టి పికిల్స్ని సేవ్ చేయకపోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రాట నామినేషన్స్లో ఆమె మీద పడిపోయింది, ఎలా పడితే అలా మాట్లాడింది. అక్కడ రమ్య చిట్టి పికిల్స్ ఈజ్ ఎలిమినేటెడ్. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు ఎలా నామినేషన్స్లోకి వచ్చారా తెక్కలోడా అని మీ డౌట్. ఓకేనా? ఆమెకు వచ్చిన గోల్డెన్ పవర్తో దువ్వాడ మాధురి గారికి వాష్రూమ్ క్లీన్ చేయమని, డైరెక్ట్ నామినేషను, గార్డెన్ ఏరియా క్లీన్ చేయమని ఇస్తే తనూజ మంచితనంగా వాష్రూమ్ క్లీన్ చేయండి దువ్వాడ మాధురి గారు అంది. నేను వాష్రూమ్ క్లీన్ చేయను, నేను పెద్ద తోపు అనింది. అందుకే డైరెక్ట్ నామినేషన్ వేసింది తనూజ. అందువల్ల దువ్వాడ మాధురి గారు డైరెక్ట్ నామినేట్ అయిపోయి ఈసారి వీక్లో డైరెక్ట్ నామినేట్ అయిపోయారు. ఇవయ్యే సండే అప్డేట్స్. నామినేషన్స్లో దమ్ము శ్రీజ వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి. ఓకేనా? తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చాడు, ఇంకా చాలామంది కామన్ మ్యాన్స్ వచ్చారు. ప్రియా, మళ్ళీ మన మర్యాద మనీష్, భరణి గారు, ఫ్లోరా, వీళ్ళందరూ వచ్చారు. నామినేషన్స్ అప్డేట్ కూడా ఇస్తామమ్మా, మీకు క్లారిటీగా ఉంటాయి మన అప్డేట్స్. ఓకేనా? మీకు మన అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీగా అప్డేట్స్ ఇస్తాయి. ఈ రోజు నుంచి కొంచెం స్వెట్ వస్తుందని ఏమనుకోవద్దు, పవర్ పోయింది, కానీ అప్డేట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా.